నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ గురించి మాట్లాడదాం ఈరోజు. ఎందుకంటే అఫ్కోర్స్ అన్ని స్టేట్స్లో కూడా ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే బిగ్ బాస్ కాబట్టి అది కొంతమంది నచ్చినా నచ్చకపోయినా అది జరుగుతుంది సీజన్స్. మరి లాస్ట్ సీజన్ 7 అయితే హిట్ అని టాక్ వచ్చింది. ఇప్పుడు 8th సీజన్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 10 days అయింది. 10 days నుంచి ఎలా ఉంది అసలు, ఆ సినారియో ఎలా కనిపిస్తుంది? ఆల్రెడీ ఒకరైతే లాస్ట్ వీక్ బెజవాడ బేబక్కే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా నామినేషన్స్ అయిపోయాయి కాబట్టి ఈ వీక్ ఎవరు వెళ్ళే అవకాశం ఉంది? ఓవరాల్గా ఇవి ఎలా అనిపిస్తుంది సీజన్ 8? సీజన్ 8 ఇంకా అదేమంటారు, ఇంకా రాలేదు, ఇంకా కిక్ అందుకోలేదు. దానికి కారణం ఒకటి ఉంది. వీళ్ళెవ్వరూ కూడా రిజిస్టర్డ్ ఫేసెస్ కాదు. అంటే మనకి ఎవరో కొద్ది మంది తప్ప మిగతా వాళ్ళంతా ఎవరో తెలియదు మనకు. సార్, ప్రతి సీజన్కి ఇలా అనుకుంటూనే ఉన్నాము, ఏదో కాస్త ఓకేలే కొంత అనుకునేది. ఇంకా నెక్స్ట్ సీజన్స్కి ఏంటంటే మరీ అన్నోన్ ఫేసెస్ని ప్రవేశపెడుతున్నట్లు. అవును, లాస్ట్ టైం చాలా మంది సీరియల్ యాక్టర్లు లేదా మన శివాజీ గారు ఇట్లా ఎవరు కొంతమంది సినిమాకు సంబంధించిన వాళ్ళు కానీ మనకు కొంచెం టీవీలకు సంబంధించి కొంచెం తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకరిద్దరి మీద హోప్ ఉండేది, వీళ్ళు ఏదో కొంచెం బాగానే చేస్తున్నారు అన్నట్టుగా ఉండేది. కొంతమంది అదే ఆయా రంగాలని ఫాలో అయ్యే సోషల్ మీడియా వాళ్ళు ఫాలోవర్స్కి తెలుస్తుందేమో కానీ ఒక నార్మల్ ఆడియన్సెస్కి చాలామంది తెలియదు. ఇప్పుడు కూడా ఏమిటంటే మనకు కొంచెం తెలిసింది విష్ణుప్రియ అమ్మాయి టీవీ యాక్టర్ కాబట్టి గేమ్ షోలో పాల్గొంటుంది కాబట్టి. రెండో వచ్చి ఆదిత్య ఓం అని అప్పుడు ఎప్పుడో పాత ఆయన కూడా ఎప్పటికాలం మనిషి, అతను ఎప్పటికాలం హీరో. ఆయన ఏదో అప్పటి హీరో కాబట్టి ఏదో గుర్తున్నాడు. ఇక మిగతా వాళ్ళు ఎవరు మనకు పెద్దగా రిజిస్టర్డ్ కాలేదు. బెజవాడ బేబక్క ఆమెది కొంచెం వీడియోలు అవి చూసిన వాళ్ళకి ఆమె కొంచెం పరిచయమే సోషల్ మీడియాలో. తెలియదు. ఈ కిరాక్ సీత వీడియోలు ఇవి కూడా పెద్దగా అందరికీ తెలియదు. సరే, ఈ ఫేస్లన్నీ రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు హౌస్లో, ఇదంతా కొంచెం టైం పడుతుంది. అంటే మామూలు ఆడియన్స్కి నేను చెప్పేది. అవును సార్, టైం పడుతుంది. ఈలోగా బెజవాడ బేబక్క ఎలిమినేషన్ కూడా అయిపోయింది. పాపం వారం మొత్తం వంట చేసింది తప్ప ఆమె ఏం చేయలేదు. మామూలుగా అక్కడ ఒకటి ఉంది సార్ సెంటిమెంట్, వంట చేసేవాళ్ళు లాస్ట్ వరకు ఉండరు, చాలా వరకు వెళ్ళిపోతారు. ఏదో కడుపు నిండా తిండి తినకూడదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అనేది కోపం ఉన్నట్టుంది బిగ్ బాస్కి. అందుకని ఆమె పాపం వారం అంతా వంట చేసి తినరా బాబు, అదేదో కుక్కర్ పని చేయలేదు అని ఆమె మీద వీళ్ళు విమర్శలు చేయడము, లేదా ఊరికే ఆమె ఇట్లా గెరిడి తిప్పి వెళ్ళిపోతుంది కాబట్టి ఆమెకి ఏం పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ఆమె ఏం చేసింది ఏం లేదు, ఊరికి బిల్డప్ అని వీళ్ళు విమర్శించడం. ఇంకా ఈ బిగ్ బాస్లో ఇలాగే కదా ఉంటాయి. అంటే చిన్నది ఏంది అంటే మనకు ఎందుకు పనికిరాని విషయాలపైన గంటలు చర్చిస్తారు. నిన్న ఎలిమినేషన్ అదే నామినేషన్లో అమ్మాయి ఏదో డస్ట్బిన్ నుంచి వాటర్ బాటిల్ తీసిందంట. డస్ట్బిన్ నుంచి వాటర్ బాటిల్ తీసినందుకు నామినేషన్ చేయడం అనేది పక్కన పెడితే దాని మీద ఒక 20 నిమిషాలు డిస్కషన్. నువ్వు ఎందుకు తీసినావు డస్ట్బిన్లో నుంచి అంటే నేను అట్లా అనుకోలేదు, నేను ఇట్లా అనుకోలేదు. అంటే బిగ్ బాస్ ఇలాగే ఉంటుంది. బిగ్ బాస్ని ఎందుకు చూడాలి అంటే అది మన ఇళ్లల్లో జరుగుతూ ఉంది, ఆఫీసుల్లో జరుగుతూ ఉంది, 10 మంది ఎక్కడ ఉంటారో అక్కడ జరుగుతూ ఉన్న షోనే బిగ్ బాస్ అంటారు. మన ఇళ్లల్లో జరిగే బిగ్ బాస్ మనకు తెలియకపోవచ్చు, మన ఆఫీసుల్లో జరిగే బిగ్ బాస్ మనకు తెలియకపోవచ్చు, మనం గుర్తించకపోవచ్చు దాన్ని. కానీ అదే జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉందంటే ఒక 10 మంది ఉన్న చోట ఒకరంటే ఒకరికి పడకపోవడము, ఒకరంటే ఒకరికి వాళ్ళు లేనప్పుడు వీళ్ళ గురించి మాట్లాడము, వీళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం, ఇదే కదా నడుస్తూ ఉంది మా సొసైటీలో. అందులోనే ఇక్కడ ఏంటంటే వాళ్ళ మధ్య పోటీ పెడుతుంటారు. పోటీ ఉన్నప్పుడు అంటే ప్రయోజనం లేకుండానే నలుగురు మధ్య సఖ్యత లేని ఒక కాలంలో, ఒక జనరేషన్లో ఒక ప్రయోజనాన్ని పెట్టినప్పుడు ఎంత పోటీ ఉంటుంది. బిగ్ బాస్ వాళ్ళని ఏం చేస్తాడంటే ఏ ఇద్దరిని స్నేహంగా ఉంచడు, ఏ ఇద్దరు ఎక్కువ రోజులు శత్రువులుగా ఉండరు. మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపి ఆడమంటాడు. ఆడమన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్స్గానే ఆడాలి కదా. ఫ్రెండ్స్గా ఉన్నారు, ఎమోషన్స్ వాళ్ళ మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది అనుకున్న మరుక్షణం వాళ్ళిద్దరిని విడదీస్తాడు. ఈసారి బడ్డీస్గా ప్రవేశపెట్టడం అనేది బడ్డీస్గా పెట్టాడు ఒకటి. ఈ వారం బహుశా మణికంఠ లేదా ఆదిత్య ఓం వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు. ఎందుకు అప్పుడే ఆదిత్య ఓంని పంపించేస్తారు. ఆదిత్య ఓము కొంచెం సీనియరే కానీ ఆయన కూడా ఏమి చేయడం లేదు. ఆయన ఏదో ఎప్పుడు దిగులుగా ఉంటాడు. హఠాత్తుగా నాగార్జున గారు కూడా మొన్న అన్నారు కదా,
నువ్వు అదే ఆయన ఏదో స్టోర్ రూమ్కి పంపించి నేను ఎందుకు స్టోర్ రూమ్కి పంపిస్తున్నానంటే కనీసం ఇప్పుడన్నా కనపడతావని అన్నాడు. అంటే ఆయన కనబడాడు. ఫస్ట్ డే స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అప్పుడే ఎందుకు పెద్దగా ఫైర్ కనిపించలేదు. అంటే పేర్లు ఇంతకుముందు గెస్ట్ చేస్తూ వీళ్ళు వస్తున్నారు అన్నప్పుడు మేబీ ఇతను ఏదో కొంచెం ఫైర్గా ఉంటాడేమో అని అనుకున్నాం, కానీ సాఫ్ట్ నేచర్గానే. కొంచెం కష్టం కూడా, ఎందుకంటే విభిన్న నేపథ్యం నుంచి మనం ఎప్పుడు ఎన్నడూ చూడని వాళ్ళు ఎవరు ఒకరిద్దరికి పరిచయాలు ఉంటే ఉండొచ్చు, కానీ బేసిక్గా ఏమిటంటే రకరకాల నేపథ్యాల నుంచి రకరకాల, అంటే వాళ్ళ రంగాల్లో వాళ్ళు పెద్దవాళ్ళే కావచ్చు, అంటే వాళ్ళకి కొంచెం పేరు ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎవరికి వాళ్ళు అపరిచితులు కదా. ఈ అపరిచితులు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండి వాళ్ళే వండుకుంటూ వాళ్ళే ఆ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ అక్కడ వచ్చిన ఏ చిన్న సమస్యనైనా వాళ్ళే పరిష్కరించుకుంటూ కలిసి ఉండడం, పైగా పోటీ, ఏదో ఒక పోటీలో పాల్గొంటూ విజేతలుగా నిలవడానికి ట్రై చేయడం. ఇంతగా గందరగోళం ఉంది దాంట్లో. ఇంత గందరగోళంలో కొంచెం వీక్ మైండెడ్ కానీ సెన్సిటివ్ కానీ వీళ్ళకి ఏమిటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ మణికంఠ అనే అతను ఏమిటంటే వచ్చినప్పటి నుంచి అతను అదేదో దిగులు పాటలు పాడుకుంటూనే ఉన్నాడు, ఒక్క ఉత్సాహంగా లేడు అతను. ఏమంటే తికమకగా ఉన్నాడు అతను. తికమక అనేది కాకుండా ఆయనకి పర్సనల్గా ఏవో కష్టాలు ఉన్నాయి. సరే, ఆ కష్టాలు ఆయనకే పరిమితం కదా, బిగ్ బాస్కి ఏం పరిమితం? బిగ్ బాస్లో షో కంటెస్టెంట్స్ బాధపడ్డారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. చివరికి బిగ్ బాస్ ఏదో కన్ఫెషన్ రూమ్కి పిలిచి మణికంఠ నువ్వు ఇంత దూరం వచ్చావంటే నీలో ఏదో ఉందనే కదా అర్థం, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా, నువ్వు నీ గేమ్ నువ్వు సరిగ్గా ఆడు అని ఆయనే కొంచెం హితబోధ చేశాడు. అంటే అంత బర్స్ట్ అయ్యాడు ఆ కుర్రాడు. అవును, ఆఖరికి అసలు ట్రోల్ అయింది, చాలా వైరల్ అయింది వీడియో. మరి అతను బయటకు వచ్చి చూస్తే ఎట్లా ఫీల్ అవుతాడు అని చాలా బిగ్గు తీసి పెట్టాడు. లాస్ట్ కూడా బేబక్క ఆయన మధ్యనే పోటీ, ఇద్దరిలో ఒకరు వెళ్ళాలి, ఆమె వెళ్ళిపోయారు బేబక్క. ఈ వారం మరి ఏమైనా మణికంఠని ఆ విషాదాన్ని ఉంటేనే కొంచెం బిగ్ బాస్లో ఏదైనా స్పెషల్గా ఉందనుకుంటారో, లేదంటే ఇంకా లేదు మణికంఠ ఇంక ఇట్లా ఏడుస్తూనే ఉంటాడని పంపించేస్తారో మనకు తెలియదు. కానీ ఈసారి ఆ పిల్లవాడు వెళ్ళిపోయే అవకాశం ఎందుకో కనిపిస్తూ ఉంది. అతను ఏమో గేమ్ ఆడు, ఎవరితోనూ కలవడు, ఒకడే కూర్చొని ఏదో తనకు తాను మాడుకుంటూ ఉంటాడు. అది ఆయన ప్రాబ్లం. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి దాంట్లో. సోనియా అనే అమ్మాయి మీద విష్ణుప్రియ ఏదో ఒక జోక్ వేస్తే అమ్మాయి చాలా సీరియస్గా తీసుకొని అడల్టరేషన్ జోక్స్ వేయద్దు నా మీద అనడంతో ఈ అమ్మాయి ఫైర్ అయిపోయి నువ్వేం పుణ్యశ్రీ అనడం. పుణ్యశ్రీ అనే పదానికి మీనింగ్ కూడా తెలియదు అమ్మాయి, చాలా పదాలకు అర్థాలు తెలియవు, ఏదంటే అది మాడేస్తూ ఉంటుంది. పెద్ద కామెడీ లేదు. అంటే మనకు ఏమంటారు, అతను ఏదో ట్రై చేస్తున్నాడు కానీ శేఖర్ భాష అది పెద్ద వర్కౌట్ కావడం లేదు. కాబట్టి హాఫ్ అన్ అవర్ చూసే వాళ్ళకి పెద్దగా అంటే అలవాటు పడి రెగ్యులర్గా చూసేవాళ్ళు చూసేస్తున్నారు, కానీ ఈ వారం ఇప్పుడు ఏమవుతుందా అనే ఉత్కంఠ ఇప్పటి వరకు క్రియేట్ కాలే. మరి నాగార్జున గారు ఈ వారం వచ్చి ఏమన్నా సరి చేస్తారా, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏమన్నా కొత్త వాళ్ళు వచ్చి గేమ్ని మారుస్తారా, ఏమిటో మనకు తెలియదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎవరో ఒకరు రాకపోతే మాత్రము ఇప్పుడున్న కంటెస్టెంట్లతో ఆ షో పెద్ద పవర్ లేదు ఆ షోలో. అది మాత్రం అందరూ చాలామంది అదే మాట అంటున్నారు, అభిప్రాయం, జనరల్ అభిప్రాయం. అందుకే వైల్డ్ కార్డ్ లో మాత్రం కొంచెం గట్టి వాళ్ళు ఎవరో వస్తారు, బాగా గొడవలు పడే వాళ్ళు. బిగ్ బాస్ అంటేనే గొడవలు పడితేనే కదా ఆడియన్స్కి. మనుషులు కూడా ఎట్లా తయారైనారంటే ఎవరో ఒకరు, ఇప్పుడు ఉదాహరణకి నలుగురు ఏదో అరుచుకుంటూ ఉంటారు అనుకో, అక్కడ జనమంతా గుమిగూడుతారు. గుమిగూడిన తర్వాత వాళ్ళు వెంటనే రాజీ పడిపోయి వెళ్ళిపోయారు అనుకోండి, జనం నిరాశ పడిపోతారు. వాళ్ళు జనానికి ఏం కావాలంటే వాళ్ళు ఏదో కొట్టుకోవాలా, వాళ్ళిద్దరూ ఏదో సినిమాలలాగా ఫైటింగ్ చేస్తే జనం ఎంజాయ్ చేస్తారు. అంటే మనకు తెలియకుండా మనకు ఆ సైకాలజీ ఉంది, మనుషుల్లోనే ఉంది ఆ సైకాలజీ. ఆ మనుషుల్లో ఉన్న సైకాలజీ అంటే ఈ బిగ్ బాస్ ఎందుకు చూడాలి, చాలామంది తిడుతూ ఉంటారు కదా, ఏముంది అది అమ్మాయిలు అబ్బాయిలు ఏదో పిచ్చి వాగుతూ ఉంటారు, అది ఏం షో అని మన సిపిఐ నారాయణ గారు కూడా తిట్టారు. కానీ ఎందుకంటే నాగార్జునే తిట్టాడు కదా. ఈ జనరేషన్స్ పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళంతా 25-35 మధ్యన ఉన్న వయసు వాళ్ళకి, 35 వరకు లేరులేండి, 25 నుంచి 30-32 మధ్య వయసు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు. ఈ జనరేషన్ పిల్లలు కొంచెం చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక రంగంలో కృషి చేస్తున్న వాళ్ళు, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వీళ్ళ ఆలోచన ధోరణి ఏమిటి? వాళ్ళే కదా రేపు పొద్దున పెద్ద అంటే ఆ ఏజ్ పిల్లలే కదా రేపు పెద్ద పొజిషన్లోకి వెళ్తారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఆ జనరేషన్ ఏం ఆలోచిస్తూ ఉంది?
అనేది తెలుసుకోవడానికైనా బిగ్ బాస్ చూడాలి. అదొక సైకలాజికల్ గేమ్ అది. ఎస్ దానికోసం చూడాలి బిగ్ బాస్. అంతేగాని నేర్చుకునేవి కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి. బిహేవియర్ సైకాలజీ ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, ఈ జనరేషన్ ఇప్పుడు నాకు 25 ఏళ్ళ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కదా. మా ఇంట్లో మా అబ్బాయి ఉండొచ్చు, లేదా అమ్మాయి ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఎలా తెలుస్తుంది? వాళ్ళు మన ఆప్షన్స్లో వాళ్ళు ఎలా ఉంటారో ఏం ఆలోచిస్తున్నారో తెలియదు మనకు. కాబట్టి సైకాలజీ తెలుసుకోవడానికైనా బిగ్ బాస్ చూడాలి. బిగ్ బాస్ వేస్ట్ షో, అదేందో వీళ్ళు చెప్పినట్టు ఏదో అబ్యూజ్డ్ గేమ్ షో అనుకుంటే ఊరికే పనికిరాని ముచ్చట్లు, అది వేరే విషయము. అదంతా ఛాందస్వాదం. అది అదంతా అయిపోయింది. మనం అప్డేట్ కాకుండా బిగ్ బాస్ తిట్టడం వల్ల ఏం ప్రయోజనము? ఎందులోంచన్నా కొంచెం నేర్చుకునేదో తీసుకునేదో కావాల్సింది ఉంటుంది. అదొక వినోదమైన షో అది. కొంతమంది ఒక ఇంట్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు. ఒక చిన్న వంట, నేను ఏదో ఫుడ్ బ్యాన్ చేశారు అంటే మామూలుగానే వీళ్ళు ఇళ్లలో అసలు అటువంటి సిచ్యువేషనే రాదు కదా. మనకి ఈరోజు ఫుడ్ దొరకదు అనే సిచ్యువేషన్ రాదు కదా ఇప్పుడున్న మధ్యతరగతి పిల్లలకి, వీళ్ళందరికీ. అట్లాంటిది ఇక ఫుడ్ దొరకదంటే వాళ్ళు ఎంత ఆబగా తినారంటే ఆ ఫుడ్ని. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు. అంటే ఎమోషన్స్ని ఆపుకోలేక విపరీతంగా ఏడవడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఏంటి అంటే వీళ్ళు రేపు పొద్దున ఇంతకు మించిన సమస్య వస్తే ఎలా ఫేస్ చేస్తారు? మామూలు చిన్నది ఏదో అమ్మాయి ఏదో అనిందని బోరుని ఏడ్చేవాళ్ళు రేపు లైఫ్లో చాలా వస్తాయి కదా. లైఫ్ అన్న తర్వాత సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? అట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఏం డీల్ చేస్తారు వీళ్ళు? అసలు ఈ జనరేషన్స్కి ఏదైనా ప్రాబ్లమ్ను డీల్ చేసే శక్తి ఉందా? వీళ్ళకంత మానసికంగా వీళ్ళకంత మెచ్యూరిటీ ఉందా? ఊరికి డ్రెస్సులు వేసుకోవడము, ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల మెచ్యూరిటీ ఉన్నట్టు కాదు. ఇప్పుడు విష్ణుప్రియ అనే అమ్మాయి మంచి ఫేమస్ టీవీ యాక్టరే కదా. అమ్మాయికి ఏ పదానికి అర్థం తెలియదు. ఏం పడితే అది నోటికి ఏమొస్తే అది మాడుతుంది. అంటే వీళ్ళకి ఏమీ రాదనమాట. తెలుగు రాదు, వీళ్ళకి ఏమీ రాదు. ఊరికి ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం? ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన అది మానసిక పరిపక్వత ఎలా అవుతుంది? అమెరికాలో మామూలు వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. అంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు కదా. థింగ్స్ని హ్యాండిల్ చేయడము, థింగ్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు ఎలా గెలుస్తారు, రైట్, పరాజయం వస్తే ఎలా ఫేస్ చేస్తారు, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఈ సమాజంలో కూడా విడిగా ఒక చోట ఉండడం అనేది అంటే అన్నిటిని వదులుకొని, లేకపోతే బంధాలను వదులుకొని, మన ఫ్యామిలీ మెంబర్స్ని వదులుకొని ఉండడము, ఇవన్నీ కూడా ఒక సర్వైవల్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫెయిల్యూర్సే కదా ఎక్కువ ఉంటాయి. మీకు 50 మందిగా ఆడినా 10 మంది ఆడే గేమ్ అయినా కూడా ఒక్కడే కదా విజేత ఉంటాడు, 9 మంది ఓడిపోతారు కదా. కాబట్టి మనకు లైఫ్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా విజేతలు కాదు. విజేతలు ఈ జీవితంలో ఎప్పుడూ కాకుండా కూడా పోయేవాళ్ళు ఉంటారు, ఎప్పుడూ ఒకసారి గెలిచేవాళ్ళు ఉంటారు. ఈ ఫెయిల్యూర్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఇది తెలుసుకోవడానికి బిగ్ బాస్ చూడాలి. రైట్ సార్, చూద్దాం సార్. ఇంకా ముందు ఎలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఏమన్నా వచ్చి ఇస్తుంటారేమో. అయ్యా రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.